మనందరికీ పేర్లు ఉంటాయి కదా. ఇంకా చెప్పాలంటే 2-3 పేర్లు కూడా ఉంటాయి. ముద్దు పేర్లని, లేకపోతే స్కూల్లో ఒక పేరని, చర్చిలో బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఒక పేరని, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం మనము. పేరు ఎందుకు అంటే పిలుచుకోవడానికి. మరి 2-3 పేర్లు ఎందుకు అంటే, ఒకటి వారి మీద మనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి ముద్దుగా ఒక పేరు పెట్టుకొని పిలుచుకుంటాం. ఉదాహరణకి బొద్దుగా ఉన్నారనుకోండి లడ్డు అని పెట్టుకుంటాం, ఎర్రగా ఉన్నాడు అనుకోండి పండు అని పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి మనం ఆ పేర్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి వారి మీద ఉన్న ప్రేమతో పెట్టే పేరు ఒకటి, అల్లే శాశ్వతంగా అందరూ పిలవడానికి అనుకూలంగా ఉండాలి అనుకునే పేరు ఒకటి, ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా. జనరల్గా పేర్లు అనేవి తల్లిదండ్రులు పిల్లలకు పెడతారు, అంటే పెద్దవారు చిన్నవారికి పెడతారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు తనను గూర్చి చెప్పుకున్నారు, నేను ఇలాంటి వాడను, నా పేరు ఇది అది అని చెప్పుకున్నారు. కానీ దేవుడు తన గురించి లేక తన పేర్ల గురించి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి, ఎదుటివారికి పేర్లు పెడుతూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవునికే పేరు పెట్టిన వారు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఉదాహరణకి దేవుడు తనను గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పారు అంటే, నేను ఉన్నవాడను, నేను రోషం కలిగిన వాడను, నేను బలవంతుడను, ఇలా ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అంటే దేవుని పేరు ఎందుకు మరి దేవుణ్ణి పిలవడం, మనం పేరు పెట్టి పిలుస్తామా అంటే అక్కడ దేవుణ్ణి మనం పేరు పెట్టి పిలుస్తామని కాదు, కానీ ఆయన గుణాన్ని తెలియచేస్తూ, ఆయన యొక్క లక్షణాన్ని తెలియచేస్తూ ఆయనకు ఆయనే పరిచయం చేసుకున్నారు. నేను ఉన్నవాడను, ఎప్పుడూ ఉంటాను, నేను బలవంతుడును, ఇలా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే పేరు అనేది పిలవడానికి అనేది ఒక రకమైతే, వాళ్ళ యొక్క గుణగణాలను తెలియచేసేదాన్ని కూడా మనం పేరని మాట్లాడుతూ ఉంటాం. మరి మన మనుషులం కాబట్టి తల్లిదండ్రులు మనకు పెడుతున్నారు, దేవునికి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆయనకు ఆయనే పేరు పెట్టుకున్నారు అనుకుందాం. కానీ మనుషులు దేవునికి పేరు పెట్టాల్సి వస్తే దేని బట్టి పెడతారు అంటే, ఖచ్చితంగా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వాళ్ళ లక్షణాలను తెలుపుతూనే పేర్లు పెడుతూ ఉంటాం. ఉదాహరణకు మా దేవుడు చాలా గొప్పోడండి అంటాం, అంటే ఆయనకు గొప్ప లక్షణం ఉంది, గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను చవి చూసిన మనము ఆయనకి ఆ లక్షణాలు కలిగిన పేరు పెట్టుకుంటూ ఉంటాం. నా దేవుడు చాలా ధైర్యవంతుడండి, సాహస కార్యాలు చేస్తారు ఆయన అని చెప్తాం. కొన్ని సాహస కార్యాలు ఆయన చేసినవి మనం చదవడం ద్వారానో లేక మన జీవితంలో ఆయన చేసినవి చూడడం ద్వారానో మనం ఈ పేర్లు పెడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు తన పేరు చెప్పుకున్నారు, చాలామందికి దేవుడు పేర్లు పెట్టారు. చాలామందికి ఆయనకి ఈ పేరు పెట్టాలి, ఈ పేరు పెట్టబడును, ఇది మీరు పెట్టాలి అని దేవుడే తెలియచేసిన సందర్భాలు మనకు తెలుసు. కానీ దేవునికే పేరు పెట్టిన వారు ఉన్నారు. వారిలో స్త్రీ అయినటువంటి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడెవరు అంటే హాగరు గారు. ఎందుకు ఆమె పేరు పెట్టాల్సి వచ్చింది? మరి ఆ పేరుతో ఈరోజు మనం పిలుస్తున్నామా? ఆ పేరు నిజంగా ఆయనకు తగినదేనా? అసలు దేవునికి పేరు పెట్టే పరిస్థితి అంటే మన జీవితంలో ఏం జరగాలనేవి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే గతంలో కూడా మనం హాగరు గారి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనకు తెలుసు కదా హాగరు గారు ఎవరు అంటే, అబ్రహాము గారి భార్య అయిన శారా గారికి దాసి. ఈమె ఒక ఐగుప్తు దేశానికి చెందిన స్త్రీ. అక్కడ నుండి అబ్రహాము గారి ఇంటిలోనికి శారా గారికి దాసిగా వచ్చిన ఆమె, మనం చెప్పుకోవాలి అంటే ఒక అన్యజాతి స్త్రీ. ఈమె దేవునికి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏం పేరు పెట్టారు అనేది ఒక మాటను మనం చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఇక్కడ మనం చూస్తే అది అనగా ఇక్కడ హాగరు గారు. మరి ఎందుకో తెలియదు కానీ హాగరు గారి సందర్భాన్ని వ్రాస్తున్న ప్రతి సందర్భంలో కూడా అది అనే పదమే ఎక్కువ వాడబడింది. మరి దాసి అవ్వడం వల్ల లేకపోతే ఎందుకు అనే రీజన్ మనకు తెలియదు. అది అనే పదం మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆవిడ గురించి మాట్లాడుతున్న సందర్భంలో. ఇక్కడ హాగరు గారు దేవునికి ఒక పేరు పెడుతున్నారు. ఏమని అంటే, చూచుచున్న దేవుడవు నీవే.
అసలు చూచుచున్న దేవుడవు నీవన్న మాట వినబడగానే ఎవరికైనా గుర్తొచ్చే పేరేంటంటే హాగర్ గారే. ఆ స్థాయికి వెళ్ళడానికి ఆమె కారణం ఏంటి? దేవునికే పేరు పెట్టేంత, లేదా మనం పేర్లు పెడితే దేవుడు పెట్టించుకునేవారా అంటే మనం పెడితే పెట్టించుకునేవారు కాదు, కానీ తన అనుభవంలో నుంచి వచ్చిన మాట అనమాట అది. దేవునిని అలా పిలవాలి అనిపించి ఆమె ఆ పేరుతో పిలిచినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఏమని పెట్టారు ఆమె అంటే చూచుచున్న దేవుడవు నీవే అని. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది, లేక ఈ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది? నిజంగానే దేవుడు చూసేవారా అంటే మనకు తెలుసు కదా, దేవుడు లోకంలో ఉన్న యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది అంటే చూస్తుంది అని. అలాగే మనం 14వ కీర్తనలు చదువుకుంటాం కదా, మనం 52వ కీర్తనలు చదువుతాం, 14వ కీర్తనలు కూడా చదువుతాం. ఏమని? భూమి మీద ఉన్న వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నారు, ఎవరు వివేకము కలిగి యెహోవాని వెతుకుతారా అని. అంటే ఆయన చూస్తున్నారనే విషయం అందరికీ తెలుసు, కానీ ప్రత్యేకంగా ఆమె ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి, అది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని తెలియాలంటే ముందు ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఈమె జీవితాన్ని దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు, ఈనాటికి మనం ఎందుకు ధ్యానం చేసుకుంటున్నాం, ఈమె జీవితం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటి అని ఆలోచన చేస్తే, మొదటిగా అంటే మనకు తెలిసినవి కాబట్టి నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. హాగర్ గారు చాలా అందగత్తె అయి ఉండాలి, తెలివి కలిగినది అయి ఉండాలి, చురుకైనది అయి ఉండాలి, ధైర్యవంతురాలు అయి ఉండాలి, పనివంతురాలు అయి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఈమె ఎవరు అంటే ఐగుప్తు దేశంలో ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో ఇంటిలో దాసిగా ఉంది. ఈమె ఒక దాసి మాట మనకు తెలుసు కదా. ఆది కాండంలోనే మనం చూస్తాం 12వ అధ్యాయంలో, ఆది కాండము 12వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము గారు శారా గారిని వెంట పెట్టుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆయన ఉన్న దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో ప్రవేశిస్తూ ఉండగానే చెప్పారు ఆయన, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా శారా, నిన్ను చూస్తే తప్పకుండా ఐగుప్తు రాజు ఫరో పిలిపిస్తాడు, అప్పుడు నన్ను అన్నాని చెప్పు, నేను నిన్ను చెల్లెని చెప్తానన్నారు. ఇది మనకు తెలుసు. అలాగే ఫరో సేవకులు చూశారు, శారా గారిని పిలిపించారు. శారా గారు మిక్కిలి సౌందర్యవతిగా ఉన్నారు ఫరో దగ్గరికి వెళ్ళే సమయానికి. ఒక మాటలో చెప్పాలంటే అప్పటికి ఆమెకు ఇంచుమించు 65 సంవత్సరాల వయసు. చాలా బాగున్నారు అనమాట. అందుకే వ్రాయబడిన మాట సౌందర్యవతి కాదు, మిక్కిలి సౌందర్యవతి. ఆమె అందాన్ని చూడగానే ఆమెను సొంతం చేసుకోవాలి అన్న అభిలాషతో ఉన్నటువంటి ఫరో ఏం చేశాడంటే, ఆమెను బట్టి అబ్రహాం గారికి మేలు చేయాలనుకున్నారు. వెంటనే కొన్ని గొర్రెలు, గొడ్లు, మనం లిస్ట్ చూసినట్లయితే ఆల్రెడీ మీరు ఆదికాండంలో క్విజ్ జరిపిస్తున్నారు కదా, కనిపిస్తుంది. అయినా మళ్ళీ ఒకసారి మాట చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 16వ వచనం అండి. ఆదికాండము 12వ అధ్యాయం 16వ వచనంలో, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడిను. ఇవన్నీ శారా గారు ఫరో గారి దగ్గరకు వచ్చిన కారణం చేత ఫరో అబ్రాము గారికి ఇచ్చిన కానుకలు. అందులో మగగాడిదలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, దాసులు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. అంటే పని చేయడానికి ఫరో గారి దగ్గర ఉన్న పనికత్తెలలో ఒక పనికత్తె ఎవరు అంటే హాగరు గారు. ఇలా శారా గారిని బట్టి హాగరు గారు శారా గారికి దాసిగా అబ్రహాము గారికి కానుకగా వెళ్ళారు. రైట్. ఇక్కడ మనం చూస్తే ఈవిడొక పని మనిషి, పనికత్తె. అంటే జనరల్గా ఒక ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తి గృహంలో పని చేయాలి అంటే ఏదో సోమరితనంగా పనిచేసేవారు, బద్ధకంగా పనిచేసేవారు, లేదా నిదానంగా పనిచేసేవారిని సాధారణంగా పెట్టుకోరు. పద్దింటిలో పని అంటే చాలా చక్కగా చురుకుగా పిలిచిన వెంటనే పలికేలా, ఏది చెప్తే అది చేసేలా ఉండేవారిని సెలెక్ట్ చేసుకుంటారు కదా. దీన్ని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా హాగర్ గారు చాలా చురుకైన అమ్మాయి అయి ఉంటారు. ఇక రెండో విషయం ఏంటి అంటే, అక్కడ అంటే గొప్ప ఇంటిలో పని చేయాలి అంటే ఉన్నంతలోనే కాస్త కూస్త అందంగా ఉన్నవారిని పెట్టుకుంటారు, మరి అందవిహీనంగా ఉన్నవారిని అక్కడ ఉంచరు. అంటే అక్కడ ఉన్న ఆ ఇంటి పరిస్థితిని బట్టి నేను మాట్లాడుతున్నా. దీన్ని బట్టి చూస్తే
హాగర్ గారు అందంగా ఉండుంటారు, మంచి పనికత్తు అయి ఉంటుంది, మంచి వయసులో ఉన్నారు ఆవిడ. కాబట్టి ఈమె వచ్చేసారు, అబ్రహాం గారి ఇంటికి దాసిగా వచ్చేసారు. తర్వాత శారా గారు వచ్చేయడం మనకు తెలుసు కదా. ఇక శారా గారి దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తుంది ఈమె. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఐగుప్తు రాజే ఎంతోమంది పనికత్తెలను ఇస్తే ఆ పనికత్తెలందరిలో కూడా శారా గారి మనస్సును దోచిన స్త్రీ ఎవరు అంటే హాగర్ గారు. శారా గారికి పిల్లలు లేనప్పుడు దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేసినప్పుడు, అయ్యో నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, నా వలన పిల్లలు పుట్టారు కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని శారా గారు ఆలోచించినప్పుడు ఆమె ఆలోచనలకు వచ్చిన అమ్మాయి ఎవరు అంటే హాగర్ గారే. ఎందుకు ఆమె వచ్చారు అంటే మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు తన భర్తకు భార్యగా ఇవ్వడం అంటే తనకంటే అంటే అన్ని విషయాలు చూస్తుంది కదా. అబ్రహాము గారికి తగినట్లుగా చూస్తుంది. వయసు ఒకటే చిన్నదై ఉండొచ్చేమో కానీ, అంటే సంతానం కావాలి కాబట్టి చిన్న వయసు అమ్మాయిని ఇచ్చుంటారు, కానీ మిగిలిన అన్ని విషయాల్లో ది బెస్ట్ అనుకున్న అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే రేపు చెప్పుకోవాలంటే శారా అబ్రహాం గారికి భార్యగా ఇచ్చిందంటే ఈ అమ్మాయి చూడు ఎంత విహీనంగా ఉందో, అందవిహీనంగా అని కానీ లేదా ఎంత బద్దకస్తురాలని కానీ అలా మాట్లాడుకునే ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి ఉన్న వాళ్ళల్లో బాగా పని చేయగలిగింది, అప్పటి వరకు నమ్మకంగా ఉన్నది, అప్పటి వరకు శారా గారి దగ్గర అణిగి ఉన్నది ఎవరయ్యా అంటే హాగర్ గారి. అందుకే శారా గారికి తన పనికత్తెలలో ఎవరినైనా ఒకరిని అబ్రహాము గారికి భార్యగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆమె మనసులో మెదిలిన మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే హాగర్ గారు. అంటే ప్రారంభపు స్థితిని మనం కనుక ఆలోచన చేస్తే అందంగా ఉండొచ్చు, పని బాగా చేయొచ్చు, చురుకైనది అయి ఉండొచ్చు, మంచి వయసులో ఉండొచ్చు, కానీ ఈమె ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం తక్కువగా ఉండుంటుంది. ఎందుకంటే ఆ ఇంటికి పనికత్తెగా వెళ్ళింది కాబట్టి ఆర్థిక స్థితిలో కొంచెం తక్కువ అని మనం మాట్లాడుకోవచ్చు. ఏది ఏమైనా హాగర్ గారి ప్రారంభపు స్థితిని మనం చూస్తే చాలా బాగున్నారు కాబట్టి శారా గారు అబ్రహాం గారికి భార్యగా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. రైట్. వెంటనే అప్పటికి 10 ఏళ్ళు గడిచింది. హాగర్ గారు శారా గారి దగ్గరకు వచ్చి 10 ఏళ్ళ అనంతరం తర్వాత హాగర్ గారిని భార్యగా ఇచ్చారు. భార్యగా ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే అబ్రహాం గారికి భార్య అయ్యారో ఇంతకాలం సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నారు ఆవిడ. అణుకుగా ఉందనే శారా గారు సెలెక్ట్ చేశారు, అందంగా ఉందనే శారా గారు సెలెక్ట్ చేశారు, మనసు మంచిదనే శారా గారు సెలెక్ట్ చేశారు. కానీ అవన్నీ ఒక్కసారిగా అంటే అందం అవన్నీ పోకపోయినా అణుకువల తేడా వచ్చింది. ఏం జరిగింది అంటే ఎప్పుడైతే అబ్రహాం గారికి ఆమె భార్య అయ్యారో వెంటనే ఆమె గర్భవతి అయ్యిందో శారా గారు ఆమె దృష్టికి చాలా నీచంగా కనిపిస్తుందన్నమాట. ఒకసారి చూద్దాం ఆ మాట. 16వ అధ్యాయం ఆదికాండము 16వ అధ్యాయం 4వ వచనమండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఈ పదం అండి చాలా కఠినమైన మాట. నీచంగా కనబడడం అంటే చాలా హీనంగా చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకు? ఒక్క పిల్లల విషయంలో వాస్తవం చెప్పాలంటే హాగర్ గారి అందానికి ఏం తీసిపోరు శారా గారు, మిక్కిలి సౌందర్యవతి ఆవిడ, యజమానురాలు, ఆర్థికంగా మంచి స్థితి కలిగిన ఆవిడే, విశ్వాస విషయంలో గొప్ప స్థితి కలిగిన స్త్రీ, తన భర్త కూడా మంచి విశ్వాస సంబంధమైన వ్యక్తి, అనేక మంది విశ్వాసులకు తండ్రే ఆయన. అలాంటి కుటుంబంలో మరి ఎందుకు ఆమెకి నీచంగా కనిపించింది అంటే శారా గారిలో లోపంగా కనిపిస్తున్నది ఏదైనా ఉంది అంటే సంతానం లేకపోవడమే. ఒక్క సంతానం కలగబోతుంది అన్న ఒక్క రీజన్తో శారా గారిని చాలా నీచంగా చూశారట హాగర్ గారు. వెంటనే బాధ కలిగినటువంటి శారా గారు ఏం చేశారంటే తన భర్త దగ్గరికి హడావుడిగా వెళ్ళి ఆమె చెప్పిన మాట మనకు తెలుసు కదా. 5వ వచనం చదువుతున్నానండి నేను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకునేటప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రాముతో అనెను. ఏమంటున్నారు ఆవిడ? నా ఉసురు నీకు తగులుతుంది. ఎందుకు ఉసురు? నిజంగా ఉసురులు తగులుతాయా? ఇక్కడ ఆ మాటలోనే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నిజంగా నేను ఉసూరమంటున్నాను హాగరుని నీకు భార్యగా ఇచ్చి. ఎందుకంటే నేను భార్యని, అన్ని రకాలుగా ఏదైనా పొందవలసిన దాన్ని నేను, కానీ దేవుడిచ్చిన మాట కొరకు నీకు హాగరుని భార్యగా ఇస్తే ఎప్పుడైతే అది గర్భవతి అయ్యింది అనుకుందో వెంటనే తన దృష్టికి నేను చాలా నీచంగా కనిపిస్తున్నా,
నేను ఎన్నో త్యాగాలు చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను హాగరుని నీకు భార్యగా ఇస్తే వెంటనే ఆమెలో మార్పు వచ్చింది అని వెంటనే భర్తకు తీసుకెళ్ళి ఈ వార్తను అందించారు సారా గారు. అప్పుడు భర్త అన్న మాట కూడా మనం గమనించినట్లయితే అబ్రహాం గారు అంటున్నారు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చెయ్యి. నువ్వు నాకు భార్యగా ఇచ్చావు, ఓకే భార్యనే, కానీ మొదట ఆమె ఎవరు? నీకు దాసి. ఆమె మొదట నీకు దాసి, ఎప్పటికీ నీకు దాసినే. అది నువ్వు మర్చిపోవద్దు సారా. నువ్వు త్యాగమే చేసావు. నా అభిప్రాయం చెప్తానండి. ఎందుకు ఇంత మాట విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాం గారు ఎందుకన్నారు ఈ మాట? సరేనమ్మా నేను చెప్పి చూస్తాను, నిన్ను అలా తేలిగ్గా చూస్తుందా, అయ్యో తప్పు కదా, నేను మాట్లాడతాను అనొచ్చు కదా. అలా అనకుండా నీ చేతిలో ఉంది, నీ దాసి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనడంలో ఆంతర్యం ఏంటో తెలుసా? నువ్వు చేసిన త్యాగం ముందు నేనేం చెప్పినా తక్కువే సారా. కాబట్టి ఒకవేళ నా దగ్గరకు వచ్చి నాకు భార్య అయినంత మాత్రాన నీ మీద పెత్తనం చేసే అధికారం తనకు లేదు. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అన్నారు. వెంటనే కఠినంగా బాధ పెట్టడం ప్రారంభించారు సారా గారు. నిజంగా అప్పటికే ఆమె గర్భవతి, హాగరు గారు. గర్భవతులుగా ఉన్న స్త్రీలను ఇప్పుడు మనం చూస్తే డాక్టర్ ఇలా చెప్తారో లేదో, వెంటనే ఆ రోజు మొదలుకొని డెలివరీ అయ్యే వరకు బెడ్ రెస్ట్. మరి ఇక్కడ హాగరు గారి పరిస్థితిని మీరు చూస్తేనండి, ఇప్పుడు గర్భవతి అయ్యాననే కదా సారా గారిని నీచంగా చూస్తుంది, తేలికగా మాట్లాడుతున్నారు ఆవిడ. కానీ గర్భవతి అయిన తర్వాత సారా గారు మరింత బాధ పెట్టడం ప్రారంభించారు. బాధ అంటే ఏం పెడతారు ఆవిడ్ని? మానసికంగాను శారీరకంగా, అంతే కదా. పని మీద పని చెప్పాలి, లేకపోతే చేసిన పని నచ్చలేదనో ఏదో విసుక్కోవడమో కసురుకోవడమో మనసును బాధ పెట్టడమో చేయాలి. ఏది ఏమైనా భయంకరంగా బాధ పెట్టడం ప్రారంభించారు సారా గారు. ఎందుకు అంత భయంకరంగా బాధ పెట్టడం? ఆవిడ గొప్ప స్థాయి కలిగిన స్త్రీ కదా, ఆమె ఎందుకు అలా చెయ్యాలి అంటే ఆ బాధ పెట్టడాన్ని బట్టి తన స్థితిని తాను గ్రహిస్తుంది అనుకుని ఉంటారేమో. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే సారా గారి విషయంలో మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. సారా గారి విషయంలో దేవుడు చెప్పిన మాట కానీ అబ్రహాం గారు చెప్పిన మాట కానీ, అబ్రహాం గారు కూడా ఏమన్నారు? నీ దాసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నారు. దేవుడేమన్నారు? సారా చెప్పింది నువ్వు చెయ్యి అన్నారు. అంటే వీటన్నిటికీ ఒకటే ప్రధానమైన కారణం ఏంటి అంటే సారా గారు చేసిన గొప్ప త్యాగం ఇంకే స్త్రీ చేయదు కాబట్టి. సారా గారి మనస్సు చాలా మంచిది కాబట్టి. మరి ఎందుకు అంత మంచిదైతే కఠినంగా బాధ పెట్టిందంటే ఈ బాధ పడుతున్నప్పుడైనా నేను చేసింది తప్పు అని గ్రహించి దానిలో నుంచి బయటకు వస్తారు అనుకుని ఉంటారేమో. జనరల్గా అదే కదా. దేవుడు ఎందుకు ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు అంటే ఆ బాధలో దేవుని గుర్తించి దేవుని దగ్గరికి వచ్చి తమ తప్పులు తెలుసుకుంటారు అనేది బైబిల్ మొత్తం సారం మనకు తెలిసింది. అయితే హాగర్ గారు ఏం చేశారు? నేను నా యజమానురాలిని నీచంగా చూశాను కదా, నేను చేసింది తప్పు కదా అనుకోలేదు. ఆ బాధ భరించలేక పారిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం జరిగిందో ఒక మాట చూద్దాం. 6వ వచనం, ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా ఆ శ్రమను తట్టుకోలేక హాగర్ గారు పారిపోతున్నారు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసీవైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది చెప్తుంది. అంటే హాగర్ గారు చెప్తున్నారు, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అనెను. ఈ రాత్రి మనం శారా హాగర్ గారి జీవితంలో నుండి ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, హాగర్ గారు పారిపోయారు. ఎందుకు? ఆ బాధ తట్టుకోలేక. రైట్. పారిపోయిన ఆవిడది వాస్తవానికి ఐగుప్తు దేశం కదా, మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు, ఒక అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళిపోయారు ఆవిడ. ఎందుకు అక్కడికే వెళ్ళారు అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఐగుప్తు దేశం నుండి వచ్చేసింది. ఇప్పుడు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళి తల్లిదండ్రులు చేరుకునే అవకాశం ఆమెకు లేదు. ఎందుకు లేదు అంటే ఆల్రెడీ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ఆమె ఫరో ఇంటిలో దాసీగా పనిచేసింది. ఫరో ఇచ్చిన గిఫ్ట్ ఈవిడ అబ్రహాము గారికి. ఇప్పుడు ఆవిడ తిరిగి వెళ్ళిపోతే ఫరో ఊరుకోడు అక్కడ. కాబట్టి వెనక్కి అటు వెళ్ళడానికి తనకి ఛాన్స్ లేదు. మరి ఎక్కడ వచ్చినది? అబ్రహాము గారి దగ్గరికి. ఇది కాదని ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడున్నా అబ్రహాము గారు శారా గారు ఊరుకోరు. ఎక్కడున్నా పట్టుకుని తెలుసు కాబట్టి తీసుకొచ్చి మరలా కఠినమైన బాధ పెడతారు శారా గారు అనేది ఆమెకి తెలుసు. మరి ఉన్న మార్గం ఏంటి అంటే ఈ రెండిటికి దూరంగా ఎక్కడికైనా పారిపోవడమే
మార్గం అనుకున్న ఆమె ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా తన జీవితంలో పాత సంగతులన్నీ ఆమె నెమరు ఉండాలి. అసలు నేనేంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, నేను ఏ పరిస్థితిలో వచ్చాను, ఎక్కడి వరకు వచ్చాను, ఇక్కడ నా జీవితం ఎలా ఎందుకు మారింది, ఇప్పుడు నేను ఈ అరణ్యంలోనికి పరిగెత్తుకు రావాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అని ఆలోచించడం ప్రారంభించుంటారు. ఎందుకు ఉంటారంటున్నాను అంటే, ఆమెకు ఒక దూత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై అడిగిన మాట ఏంటంటే, శారాయి దాసీవైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇదే. హాగరు గారి జీవితము ద్వారా దేవుడు మనకు నేర్పేది ఏంటి అంటే, మనము భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా ఈ భూమిని విడిచే లోపు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఎక్కడికి వెళ్ళడం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి చనిపోయేలోపు తెలుసుకోవాల్సిన విషయం. ఏదో వచ్చేసాం, అమ్మా నాన్న కన్నారు, పుట్టేసాం, పెరిగేసాం, అయిపోయింది పెళ్ళిళ్ళు, మన పిల్లలు, వాళ్ళ జీవితాలు, ఆ వృద్ధాప్యం వచ్చింది, చనిపోయాం. ఇది కాదు. ఇది భౌతికంగా శరీరంతో భూమి మీద ఉన్నంతకాలం గడిపేది. కానీ ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఈ ఆత్మ, ఈ దేహాన్ని నడుపుతున్న ఈ ఆత్మ ఎక్కడ నుండి వచ్చింది, మరి ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఈ ఆత్మ మరలా ఎక్కడికి వెళ్తుంది, ఇది తెలియాలి. అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే, మన క్రియలను బట్టి మనం వెళ్ళే చోట్లు 2 ఉన్నాయి మనకు తెలుసు. కానీ ఎక్కడి నుండి వచ్చామంటే, వచ్చిన వారందరూ ఒక చోటు నుండే వచ్చారు. వచ్చిన చోటు ఒకటే, కానీ వెళ్ళే చోట్లు 2. ఇక్కడ శారాయి దాసివైన హాగరు అనగానే హాగర్ గారు అనొచ్చు, నేను శారాకి దాసిని మాత్రమే కాదు, ఇప్పుడు అబ్రాహాముకి భార్యను కూడా అని చెప్పొచ్చు. కానీ ఆ ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? ఆ ఇంటిలో లేదు, వారి చేత తరమబడి వారి వలన శ్రమ పొంది బయటకు పారిపోయి వచ్చేసింది ఈవిడ. ఇప్పుడు నేను అబ్రాహాముకి భార్యని, నన్ను అలా పిలుస్తున్నావేంటి, నేను ఇది అదే అని గొప్పగా చెప్పగలిగే స్థితిలో ఆమె ఇప్పుడు లేరు. భార్యగా అక్కడ ఉన్నప్పుడైతే ఆ శారా గారే ఆవిడ కంటికి చాలా చిన్నగా కనిపించారు. కానీ ఇప్పుడు ఆ స్థితిలో లేరు ఆమె. అందుకే దూత అడుగుతుంది ఆమెను, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడండి చాలా నిజాయితీగా ఒప్పుకుంటున్నారు హాగర్ గారు. చాలా నిజాయితీగా ఒప్పుకుంటున్న విషయం ఏంటంటే, అలా అడిగినందుకు ఆమె చెప్తున్న మాట, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను. ఎందుకు పారిపోతున్నావు? చేయకూడని పని చేశాను, అనకూడని మాటలు అనేశాను, నా ఇంతకాలం నన్ను ఎంతో మంచిగా చూసిన నా యజమానురాలని ఎదిరించాను, ఆమె మనసును కష్టపెట్టాను, అందుచేత ఆమె నన్ను హింసించింది, శ్రమ పెట్టింది, ఆ శ్రమను తట్టుకోలేక నేను పారిపోతున్నాను. ఇవన్నీ తన మనసులో మెదులుతున్న విషయాలు. బయటకు వచ్చేసిన తర్వాత ఆ అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉండుంటారు ఆమె చాలా సమయం. అరణ్యంలో పరుగులు తీస్తున్నప్పుడు, ఒంటరిగా ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో, ఎందుకు నేను ఈ స్థితికి వచ్చాను, ఫరో ఇంటిలో ఉన్నాను, అక్కడే ఉంటే ఒకలా ఉండేది నా జీవితం, కానీ ఫరో ఇంటి నుండి అబ్రాము ఇంటిలోనికి వచ్చాను అంటే దేవుని దృష్టిలో ఏదో నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అవును కదా, చాలామంది దాసీలు వచ్చారు, కానీ ప్రతి దాసి అబ్రహాము గారికి భార్య కాలేదు. ఇంకా చెప్పనా, ఫరో ఇంటిలో చాలామంది దాసీలు ఉన్నారు, అందరూ అబ్రాము గారి ఇంటికి రాలే. అబ్రాము గారి ఇంటికి వచ్చిన దాసీలలో కూడా చాలామంది వచ్చారు, అందరూ అబ్రాము గారికి భార్యలు కాల. హాగర్ గారికి అవకాశం వచ్చింది. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం, ఇవన్నీ హాగర్ గారి మనస్సులో కూడా మెదులుతున్నాయి కదా. నేను నా తల్లిదండ్రుల దగ్గర పెరగవలసిన దానను, నా స్థితిని బట్టో, నా ఆర్థిక పరిస్థితిని బట్టో నేను ఫరో ఇంటికి వెళ్ళాను. ఫరో ఇంటిలోనే ఉండిపోతే నా జీవితం మరోలా ఉండేది. కానీ నేను అబ్రాము గారి ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూడా మిగిలిన దాసీలా ఉంటే నా పరిస్థితి మరోలా ఉండేది. కానీ నేను అబ్రాము గారికి భార్య అయ్యాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన స్థితిని నేను మరిచిపోయాను, గర్వించాను. అవును కదండి. యజమానురాలు నీచంగా కనిపిస్తుంది అంటే దేని బట్టది అంటే, ఎప్పుడు మనం గుర్తుంచుకోవచ్చు, మనలో ఏదో మిగిలిన వారికంటే కొంచెం బాగుండేది ఏదైనా ఒకటి మనకుంటే, మనకి తెలియకుండానే మనలో మొలిచే ఏదైనా వేరేది అంటే గర్వమే. నేను చూసావా, నేను అందగత్తెను కాబట్టి, చూసావా నేను బాగా పనిచేస్తాను కాబట్టి, చూసావా నన్ను కోరుకున్నారు, ఇలాంటి మనసు ఆటోమేటిక్గా వస్తుంది. కానీ అప్పుడే ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్త వహించాలి. వాస్తవం చెప్తున్నానండి. ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మిగిలిన వారికి లేని అవకాశం ఏదైనా మన జీవితంలో మనకు వస్తే, నేను కాబట్టి కాదు, నాకు కూడా అనుకోవాలి.
నేనే పాటి, నేనేమాత్రం ఈ పనికి, లేకపోతే ఈ విషయానికి, లేకపోతే వీరి దృష్టికి ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఎంపిక చేసుకున్నారు అంటే ఎంత భాగ్యం అనుకోవాలి తప్ప, నేనంటే ఏంటనుకున్నావు, నా స్థితి, నా స్టేటస్ ఏంటనుకున్నావు, అందుకే నాకు ఇది దక్కింది అనే మనసు ఎప్పుడైతే వస్తుందో మన జీవితాలు కూడా హాగర్ గారి జీవితాలని అయిపోతూ ఉంటాయి ప్రియులారా. ఈ రాత్రి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, ఈ లోకంలోనికి వచ్చిన నీవు కూడా ఎన్నో సమస్యలు లేక ఎన్నో విషయాలు మనకు తెలుసు కదా. ఒక శిశువు భూమి మీదకి రావాలి అంటే 50 కోట్ల కణాలను ఎదిరించి బయటకు వస్తారనేది మనం చాలాసార్లు మాట్లాడుకునే విషయం. మరి అన్ని కోణాలను లేక అన్ని కణాలను ఎదిరించి ఒక ప్రత్యేకమైన వానిగా నిన్ను దేవుడు భూమి మీదకి ప్రవేశపెట్టింది ఎందుకు అంటే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని భూమి మీద ఉన్న జీవిత కాలంలోనే దేవునికి నచ్చినట్టు బ్రతుకుతావని మాత్రమే, నువ్వైనా నేనైనా. కానీ ఆ సంగతి కనుక మర్చిపోతే ఇదిగో నాలానే ఉంటుంది ఎవరి జీవితమైనా అంటున్నారు హాగర్ గారు ఈ రాత్రి మనతో. హాగర్ గారు తెలుపుతున్న విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుని దూత శారాయి దాసివైన హాగరు అన్నారో గుర్తొచ్చింది. నిజమే కదా, నేను ఆమెకు దాసిని కదా, మరి ఎందుకు ఆమె మీద పెత్తనం చేశాను, ఎందుకు ఆమెను నీచంగా చూశాను, నేను చేసింది చాలా తప్పు అని ఆమెకు అర్థమైపోయింది. అర్థమైపోయిన వెంటనే దూత అడిగిన ప్రశ్న, ఇక్కడ యెహోవా అంటే మనకు తెలుసు కదా, దేవుడు మాట్లాడడం అంటే ఎప్పుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడారు, దూతల ద్వారానే. ఎప్పుడైతే అలా అడిగారో దేవుడు, ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావని, ఆమెకి తెలిసింది ఒకటే, ఆమె ఎక్కడి నుండి వచ్చిందో ఆమెకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు తెలీదు. అప్పుడు ఆమె చెప్తున్న మాట, నా యజమానురాలైన శారా దగ్గర నుండి నేను పారిపోతున్నానయ్యా. పారిపోతున్నా అనే మాటలో ఎందుకు పారిపోతుందో, ఎందుకు పారిపోవలసి వచ్చిందో, ఏంటి తన స్థితో అన్నీ ఆ మాటలో ఇమిడి ఉన్నాయి. పారిపోవలసిన గతి నాకు ఎందుకు పట్టింది, నేనే నమ్మకంగా, నేనే వినయంగా గతంలో నేను నా యజమానురాలి పట్ల ఎలాంటి సత్ప్రవర్తన కలిగి జీవించాను, అలాగే ఉంటే ఆమె నన్ను హింస పెట్టేది కాదు కదా, ఆమె శ్రమే పెట్టకపోతే నేను పారిపోవలసిన అవసరం ఉండేది కాదు కదా. ఆమె చేసిన పొరపాటు ఆమెకు అర్థమవుతుంది. ఆమె ప్రారంభపు స్థితి చిన్ననాటి నుండి, తనకు తెలిసిన నాటి నుండి ప్రతి విషయాన్ని నెమరవేసుకుంటూ ఉంది. నెమరవేసుకుంటుంటే ఆమెకు అర్థమవుతున్న విషయాలు ఏంటి అంటే, నేను చేయకూడని తప్పిదం చేశా, అందరిలో నన్ను ప్రత్యేకపరిచి, ప్రతి విషయంలో నన్ను ప్రత్యేకపరిచి దేవుడు ఇక్కడ వరకు తీసుకొని వస్తే ఈ స్థితిని నిలుపుకోవడం నాకు చేత కాలేదు, అందువలన నేను పారిపోవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పారు. అప్పుడు వెంటనే దూత చెప్పిన మాట ఏంటి అంటే, పారిపోతున్నానని చెప్పినప్పుడు 9వ వచనం చదువుతున్నానండి. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. ఓకే, ఎక్కడి నుండి వచ్చిందో ధైర్యంగానే చెప్పారు ఆవిడ, నేను నా యజమానురాలి దగ్గర నుండే వస్తున్నాను పారిపోయి. ఎందుకు పారిపోయావు అంటే ఇక్కడ రాయబడకపోయినా అన్నీ అక్కడ మనం వేసుకుని, ఎందుకు పారిపోయావు, నా యజమానురాలు శ్రమ పెట్టింది. ఆమె ఎందుకు శ్రమ పెట్టింది, నేను ఆమెను నీచంగా చూశాను. నువ్వెందుకు ఆమెను నీచంగా చూసావు, నేను అబ్రాముకి భార్యనయ్యాను కాబట్టి. భార్యని చేసింది ఎవరు, నా యజమానురాలే. మరి నీ యజమానురాలు నిన్ను అబ్రాముకి భార్యగా చేస్తే నువ్వు నీచంగా చూడొచ్చా? వాస్తవం చెప్పాలంటే దూత హాగర్ గారు ఎదురెదురు ఉంటే ఇవన్నీ డిస్కషన్ జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్న ఆమె వేసుకుంటున్నప్పుడు, ప్రతి ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటున్నప్పుడు ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను. ఇప్పుడు దూత చెప్పింది, ఓకే నీకు అర్థమైంది కదా, అయితే ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, మళ్ళీ వెనక్కి వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండు. ఇప్పుడు మాట్లాడొచ్చు హాగర్ గారు ఏమనంటే, ప్రభువా నేను తప్పే చేశాను నీకు తెలుసు, కానీ మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నేను ఆ యజమానురాల దగ్గరికి వెళ్ళను, ఒకవేళ వెళ్తే మాత్రం ఆమె నన్ను మళ్ళీ ప్రేమిస్తుందా, మొదటి ప్రేమ నా పట్ల చూపిస్తుందా? నీకు తెలియదు ఏముంది, తప్పు చేసి పారిపోయి వచ్చిన నేను తిరిగి వెళ్తే, అది వాళ్ళు పిలవకుండా వాళ్ళు వెతకకుండా నేనే వెళ్తే ఖచ్చితంగా నన్ను ఇంకా నీచంగా చూస్తారు. ఈ బాధ నేను పడలేను, దయచేసి ఇంకేదైనా మార్గం చెప్పు, నేను మాత్రం నా యజమానురాల దగ్గరికి వెళ్ళలేను అనొచ్చు. ఎందుకో తెలుసా, నా యజమానురాల దగ్గరికి వెళ్తే నన్ను మరలా ఎలా చూస్తుందో అనే భయం ఒకటైతే, నీ యజమానురాలు సరిగా చూడకపోతే నీ యజమాని ఉన్నాడు కదా అంటారేమో, నా యజమాని కూడా నా యజమానురాలి మాటే వింటాడు. ఎందుకంటే నా విషయంలో నీకు ఇష్టమైనట్టు చేసుకోమని ఒకప్పుడు చెప్పేశారు కదా ఆయన. మరి ఇంత చేసిన తర్వాత పారిపోయొచ్చే పరిస్థితి వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన చేర్చుకుంటాడా? నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా, కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేనయ్యా అనొచ్చు. కానీ ఆ మాట అనలేదండి హాగర్ గారు, ఆ మాట అనలేదు. ఏం చేశారు, మరలా వెనుకకు తిరిగి వచ్చి శారా గారి దగ్గర అణిగి జీవించారు.
ఈ రాత్రి హాగర్ గారు మనకు నేర్పుతున్న విషయం ఏంటో తెలుసా? మన జీవితంలో మనం పొరపాట్లు చేస్తాం. ఆ పొరపాట్లు తెలుసుకోవడానికి దేవుడు తప్పకుండా మనకు అవకాశం ఇస్తారు. మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్న విషయం, ఆదామా నువ్వు ఎక్కడున్నారో తెలియక కాదు, కానీ అక్కడికి ఎందుకు ఉండవలసి వచ్చిందో, అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటో ఆ వ్యక్తి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటాడనేది దేవుని ఆలోచన. కయీను నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడ తెలియదా? దేవునికి తెలుసు. కానీ ఆ మాట అడిగినప్పుడు సమాధానం చెప్పే సమాధానంలోనే వారిలో వచ్చే మార్పు మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ కూడా అదే, శారా దాసీవైన హాగరు ఎక్కడి నుండి వస్తున్నావు తెలియదా? దేవదూతకి ఎక్కడి నుంచి వస్తున్నారు దేవునికి తెలియదా అండి? తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నారు? తన తప్పు తాను తెలుసుకోవాలి. తెలుసుకున్నారు హాగర్ గారు. ఎక్కడో చోటు నుంచి వస్తున్నానులే, ఎక్కడికో చోటుకి వెళ్తున్నానులే, నా సంగతి నీకెందుకులే, నా బాధ లేదా నేను పడతానులే, ఇలా ఏం మాట్లాడట్లా. చక్కని సమాధానం చెప్తున్నారు ఆవిడ. ఏమనంటే, నా యజమానురాలైన శారా దగ్గర నుంచి పారిపోతున్నానమ్మా నేను. తన స్థితిని ఒప్పుకున్నారు కదా. మీరు వెనక్కి వెళ్తే ఆదాము గారు ఒప్పుకోలేదు. ఎక్కడున్నాం ఆదామా అంటే, దాక్కున్నానయ్యా, తప్పు చేశానయ్యా అని వెంటనే కాళ్ళ మీద పడాలి. దాక్కున్నాను ప్రభువా నీ స్వరం విన్నప్పుడు. నేను తినకూడదన్న తినేసావా? తినేసాను ప్రభువా అని ఒప్పుకున్నా బాగుండేది అప్పుడైనా. అప్పుడు కూడా నేనైతే తినేవాడిని కాదు ప్రభువా, నువ్వు నాకు భార్యగా ఇచ్చావే, ఆమె వలన జరిగింది ఇదంతా అంటే ఎంతసేపు ఎదుటి వారి మీద నెట్టడానికో తప్పించుకోవడానికో ప్రయత్నం చేసినట్టే కనపడతాం. అదే కయ్యను గారి విషయం కూడా మనకు కనిపించేది. నీ తమ్ముడు ఎక్కడా అంటే, అయ్యా ప్రభువా పొరపాటు అయిపోయింది, ఏదో మేము కీచులాడుకుంటున్నప్పుడు తగలరాని చోట తగిలింది, నా తమ్ముడు చనిపోయాడయ్యా అంటే ఎలా ఉండేదో కదా. అలా కాదు, నేనేమైనా కావాలి వాడినా సమాధానంలోనే వారిలో వచ్చే మార్పు మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి ఇక్కడ కూడా హాగర్ గారు చెప్పడానికి, అసలు నువ్వెవరు నన్ను అడగడానికి, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను నీకెందుకు అనొచ్చు. మూర్ఖించి మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడొచ్చు. లేదా నీకు తెలియదా నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలియదా అనొచ్చు. కానీ ఇవేవి కాకుండా నేను నా యజమానురాలి దగ్గర నుంచి పారిపోతున్నాను అని చెప్పే మాటలోనే హాగర్ గారిలో వచ్చిన మార్పు మనకు అర్థం కావాలి ప్రియులారా. నేను తప్పు చేశానయ్యా, గర్వించాను, నష్టపోయాను, పారిపోతున్నాను, నువ్వేదైనా సహాయం చేయవా? నువ్వేం చెప్తే అది చేస్తాను నేను ఇప్పుడు. అయితే నేను చెప్తాను విను, తిరిగి నువ్వు నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపో. నిజమండి కదా, అంత కష్టపెట్టిన, అంత బాధ పెట్టిన శారా గారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం కొంచెం కష్టం. కానీ అది కష్టం అనుకోవట్లేదు ఆవిడ. ఎందుకు అనుకోవట్లా? నువ్వు వెళ్ళిపో, నువ్వు తిరిగి వెళ్తే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. నువ్వు ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకున్నావో, ఎక్కడ నీ యజమానురాలిని నీచంగా చూసి ఆమె దృష్టిలో నువ్వు హీనస్థితికి వెళ్ళిపోయావో, మరలా అక్కడికే వెళ్ళు. నీ తప్పును ఒప్పుకొని వాళ్ళ దగ్గరే ఆవిడని పెడుతుంది. అయినా నువ్వు అణిగే ఉండు. నీ ఓర్పును బట్టి, నీ యజమానురాలి దగ్గర నువ్వు చూపించే సహనాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాను నేను. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు, ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు. మనకు కూడా ఇదే విషయాన్ని ఈరోజు దేవుడు మనకు తెలుపుతున్నది. మనం ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రిలో నుండి వచ్చిన వారము, తండ్రి దగ్గర నుండి వచ్చిన వారము. మనకు తరతరాలకు మనకి నివాస స్థలం ఆయనే కదా. అంటే మనము కూడా తిరిగి వెళితే ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళే లోపు ఈ లోకంలో మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుని దృష్టికి అణిగి భూమి మీద దేవుడు మనకు అప్పగించిన పనిని చేస్తూ జీవించాలి. అలా చేస్తే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి ప్రియులారా. ఎందుకు హాగర్ గారి పేరు పెట్టాల్సి వచ్చింది అంటే, తన తప్పును ఆమె తెలుసుకుంది, దేవుని ఎదుట ఒప్పుకుంది, దేవుడు చెప్పిన పనిని ఇప్పుడు చేస్తుంది. తిరిగి తన యజమానురాల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెంటనే చెప్పిన మాట దూత, అణిగి ఉండు అని దానితో చెప్పినప్పుడు ఎదురే సమాధానం చెప్పలేదు. అంటే దేవుడు చెప్పిన మాటకు విధేయురాలై ఆ పని చేయడానికి అంగీకరించారు హాగర్ గారు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఇక్కడ ఎప్పుడైతే ఆమె అలా ఆలోచించారో వెంటనే జరిగింది. 10వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 16వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపించే మాట ఏంటి అంటే, మరియు యెహోవా దూత ఇలా చెప్తున్నారు, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అప్పుడు చెప్తున్నారు, నీవు చూచుచున్న దేవుడవు. ఎప్పుడు నువ్వు గనక వెనక్కి వెళ్తే ఒప్పుకున్నావు, మంచిదే. ఎక్కడ నుండి వచ్చావో, ఏం చేసి వచ్చావో, ఏ పరిస్థితుల్లో వచ్చావో ఒప్పుకున్నావు, బాగుంది.
ఒప్పుకున్నావు, బాగుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే మరలా తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండాలి. ఇది నీ వల్ల అవుతుందా హాగరు? నువ్వు కనుక ఇది చేయగలిగితే, నువ్వు ఆల్రెడీ గర్భవతివి కదా, నీకు ఒక కుమారునిస్తా, ఆ కుమారుని కూడా విస్తరింపచేస్తా. 12 మంది రాజులు అతనిలో నుండి వస్తారండి, ఇష్మాయేలు గారిలో నుండి. ఆ కుమారునికి నీవు ఈ పేరు పెట్టు. ఏ పేరు? ఇష్మాయేలు. ఇష్మాయేల్ అనే పేరుకు అర్థం దేవుడు వినును. పెట్టు. ఎందుకంటే నీ మొర నేను విన్నాను, రేపు నీ కొడుకు పెట్టే మొర కూడా నేను వింటాను. నేను వినే దేవుణ్ణి. దేవుడేమో హాగర్ గారితో చెప్తున్న మాట నేను వినే దేవుణ్ణి అంటే, హాగర్ గారు దేవునికి చెప్తున్న మాట నువ్వు వినేవాడు మాత్రమే కాదయ్యా, చూసేవాడివి కూడా. నా స్థితిని చూసావు, నా ప్రారంభం నుండి నా స్థితిని చూస్తూనే వచ్చావు. నిజంగా ఆమె ప్రారంభంలో ఒక ఐగుప్తీయురాలు, అన్ని ఆచారాలు కలిగిన స్త్రీ. కానీ ఫరో ఇంటి దగ్గర ఉన్నప్పటి వరకే అలా ఉండుంటారేమో. అబ్రహాము గారి ఇంటికి వచ్చిన తర్వాత ఈమె అన్ని విషయాలలో మారుంటారు, అన్ని విషయాల్లో మారుంటారు. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం అబ్రహాము గారి జీవితంలో, అబ్రహాము గారి కుటుంబ విషయాలు మాట్లాడుకున్నప్పుడు అబ్రహాము గారి భార్య కానీ, ఉపపత్నులు కానీ, వారి పిల్లలు కానీ, ఆ ఇంట్లో పనివాళ్ళు కానీ, కడకు పశువులు కానీ దేవుడంటే భయము భక్తి కలిగినవిగా కనబడుతూ ఉంటాయి మనకి కదా. ఇస్సాకు గారికి పెళ్లి సంబంధం చూడడానికి వెళుతున్నటువంటి దాసుని విషయంలో మనం గమనిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాహోరుకు చేరిన తర్వాత ఊరి బయట బావి దగ్గర ఒంటెలను మోకరింపచేసి దాసుడు ప్రార్థన చేశాడు. పశువులు మోకరించాయి అంటే అబ్రహాము గారి ఇంటి వాతావరణం ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసిన ప్రార్థన, స్తుతి, మంచి ఇవే కనిపిస్తూ ఉంటాయి. దైవ సంబంధమైన వాతావరణమే ఆ ఇంటిలో కనబడుతూ ఉంటుంటుంది. ఎప్పుడైతే ఫరో ఇంటి నుండి అబ్రహాము గారి ఇంటిలోనికి హాగర్ గారు దాసిగా వచ్చారో, ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా తన జీవితాన్ని మలుచుకుంది. ఇక్కడ మనం ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని గమనించగలిగితే, శారా గారి దగ్గర నుండి పారిపోతున్న హాగర్ గారు తిరిగి ఐగుప్తు దేశం వెళ్ళాలనుకోలేదు, మొదటి విషయం. తిరిగి ఐగుప్తు ఆచారాలు ఆచరించాలనుకోవట్లేదు, రెండో విషయం. ఏ వ్యక్తి అయినా బాగుపడాలి అంటే విడిచి వచ్చింది చెడుదైతే దాని జోలికి పోకూడదు. ఒక్కసారి మనం లోకాన్ని, పాపాన్ని విడిచి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మరలా దీన్ని విడిచి వెనకకు వెళ్ళాము అంటే మనలో నూతన పరచడమే అసాధ్యం అంటుంది బైబిల్. అసాధ్యం అంటుంది బైబిల్. ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా, హాగర్ గారి జీవితంలో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. తన సొంత దేశమైన ఐగుప్తుకి తిరిగి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే అది విగ్రహారాధపూరితమైనది, మెల్ల నేను అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనుకుంది. 2, ఫరో ఇంటికి వెళ్ళాలనుకోవటం లేదు, విడిచి వచ్చిన దాని దగ్గరికి వెళ్ళాలనుకోవటం లేదు ఒకసారి. కానీ శారా గారి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మరలా శారా గారి దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే దేని దగ్గరకు తిరిగి వెళ్ళకూడదో దాని దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటున్నారు ఆమె. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఆమె. అది ఆమె జీవితాన్ని మార్చిందని మనం చెప్పొచ్చు. అదే ఆమె జీవితాన్ని మార్చింది. తన తప్పుని గ్రహించింది, గ్రహించిన తప్పును విడిచిపెట్టింది, దేవుడు చెప్పిన మాటకు విధేయురాలయ్యింది. వెళ్ళు నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆమెకు దాసీగానే అణిగి ఉండు అని దేవుడు చెప్తే ఆ పనే చేశారండి ఆవిడ. ఆమె మనస్సును గుర్తించిన దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, నీ కుమారునిస్తా, నీ కుమారుని కూడా విస్తరింపచేస్తా, నువ్వు అధైర్యపడొద్దు. కానీ నీ కుమారుడు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే మాత్రం తల్లిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నువ్వు నీ యజమానురాలి దగ్గర దాసిగానే ఉండాలి, లోబడే జీవించాలి, అణిగే ఉండాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు, మనము పరలోకము నుండి దిగి వచ్చిన వారం, ఆ పరలోకపు తండ్రికి పిల్లలం. భూమి మీదకి వచ్చినప్పుడు మన పితరుల గర్భాలలో నుంచి, మన తల్లిదండ్రుల గర్భంలోనికి వచ్చి భూమి మీదకి వచ్చిన వారం. ఇది భౌతికంగా శరీరాన్ని ధరించడానికి అవసరమైంది, కానీ మన ఆత్మ తండ్రి నుండి వచ్చింది మనకి. మరి మరలా ఎక్కడికి వెళ్ళాలి ఈ ఆత్మ అంటే? ఆ తండ్రి దగ్గరికే వెళ్ళాలి. కానీ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేలోపు భూమి మీద మన జీవితం ఎలా ఉండాలి అంటే, మనకి యజమానులుగా ఉన్న వారికి లోబడి జీవించాలి. మన దేవుడు మనకి యజమాని, ఆయనకు మనం లోబడి జీవిస్తే, వారికి లోబడి మనం జీవిస్తే మన సంతానము విస్తరిస్తుంది, మన సంతానము అభివృద్ధి చెందుతుంది. మన సంతానము అంటే అది భౌతిక శరీరపరమైన సంతానం కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన సంతానం కావచ్చు. భౌతికమైన సంతానం అంటే మన గర్భము నుండి పుట్టిన పిల్లలు కూడా విస్తరించి చాలా శాఖోపశాఖలుగా పెరిగి అభివృద్ధి చెందడం ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మికంగా మనం కనే పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. ఆత్మీయంగా అనేక మంది బిడ్డలను మనం కంటే వాళ్ళు కూడా విస్తరిస్తారు, సత్యాన్ని ప్రకటించడానికి సమాజంలో బలవంతుని చేతిలో బాణాల్లో తయారవుతారు.
అవి జరగాలి అంటే తల్లిదండ్రులుగా మనము దేవునికి లోబడి జీవించాలి. అప్పుడు మన సంతానము విస్తరిస్తుంది, అప్పుడు మన సంతానము అభివృద్ధి చెందుతుంది. మన సంతానము దేవునికి ప్రార్థించేలా మన బిడ్డలకు ప్రార్థన నేర్పాలి. దానికి ముందు మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీ మొర నేను విన్నాను అన్నారు దేవుడు, నీ మొర నేను విన్నాను అన్నారు. అంటే దేవుని దృష్టికి చేరేలాంటి ప్రార్థన హాగర్ గారు చేశారా? అవును చేశారు. అంత ప్రార్థన ఆమెకి ఎలా తెలుసు? ఆమె గర్విష్టి కదా, యజమానురాలు నీచంగా చూసింది కదా అని మీరు అనుకోవచ్చు. ఆమె నీచంగా చూసింది సంతాన విషయంలో. చాలా విషయాలు ఆమె మంచిది కాబట్టే శారా గారు ఆమెను మార్చాలనుకుని ఉంటారు. శ్రమ పెడితే శ్రమ వలన విషయాన్ని తెలుసుకుని ఆమె బాగుపడుతుంది అనుకుని ఉంటారేమో. అంతే కదా, దేవుడు కూడా మనల్ని కూడా పరీక్ష పెట్టినప్పుడు మనకిచ్చేదేంటి మరి? దేవుడు మనుషుల్ని పరీక్ష పెడతారు కదా. ఈ పరీక్షలో మనం గెలుస్తామా లేదా చూడడానికి దేవుడు మనకి సర్వసుఖాలు ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. కష్టాలు, శ్రమలు, హింసల్ని ఇస్తారు. దాని నుండే మనల్ని తెలుసుకోవాలి, మనం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటారు. కాబట్టి శ్రమను చూసినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు హాగర్ గారిని శారా గారు ఆ శ్రమ ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకొని, నేను చేసిన తప్పును బట్టే కదా ఇలా జరిగింది అని ఆమె అక్కడే పశ్చాత్తాపడుంటే మరోలా ఉండేదేమో. ఒకవేళ అక్కడ పడకపోయినా ఆమె జీవితంలో జరిగింది ఏంటి అంటే, ప్రయాణమే వస్తున్నప్పుడు కానీ, అరణ్యంలో తిరుగుతున్నప్పుడు కానీ ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఒక నీటి బుగ్గ దగ్గరికి చేరి కూర్చొని విషయం అంతా ఆలోచిస్తుంది, నెమరు వేసుకుంటుంది. ఎందుకు నేను ఈ స్థితికి వచ్చాను? ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నా జీవితంలో జరిగిన పొరపాటు ఏంటి? ఎందరికో లేని అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు కదా. ఫరో ఇంటిలో పనిచేసే అవకాశం ఇచ్చాడు, అబ్రాము గారి ఇంటిలో పనిచేసే అవకాశం ఇచ్చాడు, అబ్రాముకి భార్య అయ్యే అవకాశం ఇచ్చాడు, అబ్రాము వలన పుట్టే సంతానము శారాకి సంతానంగా పరిగణించే అవకాశం కూడా వచ్చింది. కానీ వీటన్నిటినీ ఒక చిన్న గర్వముతో నేను పోగొట్టుకున్నాను, కోల్పోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? తిరిగి నా మొదటి స్థితికి నేను చేరాలి అంటే, నా యజమానురాల దగ్గర మొదటి ప్రేమను నేను పొందాలంటే నేనేం చెయ్యాలి? అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, వీళ్ళు అణిగి ఉండు, చేస్తానయ్యా. నువ్వు గనక అది చేస్తే నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. నీ మొర నేను విన్నాను. ఇక్కడ మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయమే, దేవుడు ఎవరి మొర వింటారు, ఎవరి ప్రార్థన వింటారు అంటే, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులుంటాయి, నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది. 2 యథార్థవంతుల ప్రార్థనే ఆయన వింటారు, విశ్వాస సహితమైన ప్రార్థనే ఆయన వింటారు. అంతేగాని పాపము చేస్తూ పాపములోనే ఉంటూ ప్రార్థన చేస్తే పాపుల మనవి ఆయన ఆలకించరు. మరి ఇప్పుడు హాగరు గారు పాపం చేయలేదా? గర్వము అనేది దేవుని దృష్టిలో పాపం కాదా? యజమానురాలని ఎదిరించడం అనేది పాపం కాదా? పాపమే. యజమానులకు లోబడే జీవించాలి ధర్మశాస్త్ర చట్టం ప్రకారం. లిఖితపూర్వకంగా ధర్మశాస్త్రం రాకపోయినా వాక్కు రూపంలో అప్పటికే ధర్మశాస్త్రం ఉంది, కానీ దాన్ని మీరారు ఈవిడ. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, మరి ఆవిడ మనం ఎలా విన్నారు దేవుడు అంటే, మీరింది కానీ తన స్థితిని తాను తెలుసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతుంది. పశ్చాత్తాపడ్డారు కనుకనే, లోబడ్డారు కనుకనే, వినే మనసు ఆమెకు ఉంది కనుకనే దేవుడు మరలా ఆమెకు అవకాశం ఇచ్చి వెనకకు పంపించాడు ప్రియులారా. లేకపోతే దేవదూత చెప్పిన ఆమె వెనక్కి రావాల్సిన అవసరం అయితే లేదు కదా. మనం చాలామందిని చూసాం కదా, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసిన ఇస్కరియోతు యూదా గారిలో మార్పు రాలేదు. సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు గారు చెప్తేనే సౌలు గారిలో మార్పు రాలేదు. మనం చాలామందిని చూసిన విషయాలే కదా. కానీ ఈమె జీవితాన్ని మనం చూస్తే, ఒక అన్యురాలై ఉన్న, ఒక ఆడపిల్లై ఉన్న తన కుమారుని జీవితం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, నీ కుమారుడు, నీ కుమారుని కుమారులు, నీ సంతానం అభివృద్ధి చెందాలి అంటే నువ్వు యజమానురాల దగ్గరికి వెళ్ళి లోబడి జీవించు. తన పిల్లల క్షేమం కొరకు, తన సంతాన అభివృద్ధి కొరకు త్యాగం చేసిన తల్లిగా మనకి ఇక్కడ హాగర్ గారు కనిపించాలి కదండి. మనం గతంలో కూడా చాలామంది స్త్రీలను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మొన్న మనోహ గారి భార్యను గురించి మనం మాట్లాడుకున్నాం. నీకు కుమారుడు పుడతాడు, అతడు ప్రత్యేకించబడిన వాడు కాబట్టి నువ్వు మద్యం మానేయాలమ్మా అంటే మానేశారు ఆవిడ. నీ సంతానం అభివృద్ధి చెందాలి అంటే నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంకా కఠినం చేసినా సరే ఆ శ్రమను నువ్వు అనుభవించాలని చెప్తుంటే దూత లోబడి వెనకకు వెళ్ళినట్లుగా కనబడుతున్నారు మనకి హాగర్ గారు. జనరల్గా హాగర్ గారిని మనం చూస్తున్నప్పుడు గర్వించిన స్త్రీగా, యజమానురాలకి అవిధేయురాలుగానే మనం చూస్తాం. రైట్, అవి జరగలేదని నేను అనట్లా. కానీ ఆ స్థితి నుండి ఆమె ఎప్పుడో బయటకు వచ్చారు. మీరు తర్వాత చూస్తేనండి, ఆ తర్వాత సందర్భంలో ఇష్మాయిల్ గారు ఇస్సాకు గారు పాలు అనిపించినప్పుడు పరిహసించే సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు,
ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత శారా గారు బయటికి పంపిస్తే కూడా మరుమాట మాట్లాడలేదండి హాగర్ గారు. కొంచెం ఆహారాన్ని నీళ్ళకి తిని కుమారుని ఇచ్చి పంపించేస్తే సైలెంట్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ దేవదూత చెప్పిన మాట, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పినా నువ్వు నోరు మూసుకుని వినాలి తప్ప ఇదేంటి అదేంటి అని నువ్వు మాట్లాడడానికి లేదు అన్నప్పుడు ఆ మాటకు విధేయురాలయ్యింది ఆవిడ. తన ప్రమేయం ఉండి జరిగిన, ప్రమేయం లేకుండా జరిగిన పొరపాట్లకు కూడా ఆమె సైలెంట్గానే ఉండి దేవుడు చెప్పిన మాటకు లోబడటం వలన, ఆమె లోబడటము 1, 2 అబ్రహాము గారు ఆ కుమారుని కొరకు ప్రార్థన చేశారు. దేవుడు ఆయన ప్రార్థన విని దేవుడు చెప్పిన మాట 12 మంది రాజులను ఆయనకి ఇస్తాను అని చెప్పారు, అన్నట్లుగానే ఇచ్చారు ప్రియులారా. ఇప్పుడు నేను అబ్రహాము గారిని గురించి, శారా గారిని గురించి మాట్లాడాలనుకోవట్లా, హాగర్ గారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆమె జీవితము అంటే, ఒకప్పుడు అన్యురాలు, ఆ తర్వాత గర్వించింది, కానీ తన తప్పును తాను తెలుసుకుని విడిచిపెట్టి లోబడి జీవించిన స్త్రీ. ఎందుకయ్యా అంటే తన కుమారుని జీవితం బాగుండాలని, తన సంతానం అభివృద్ధి చెందాలి అని. ఆ సంతానం అభివృద్ధి చెందాలి అంటే నువ్వు ఇది చెయ్యి అని దేవుడు ఆజ్ఞాపిస్తే దాన్నే చేశారు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటి మరి? భూమి మీద ఉన్న మన సంతానం అభివృద్ధి చెందాలి అన్నా, భూమి మీద ఉన్న మనం ఆత్మీయంగా కన్నా పిల్లలు అభివృద్ధి చెందాలి అన్నా మనం చేయవలసింది ఏంటి అంటే దేవుని ఆజ్ఞకు లోబడి మనం జీవిస్తే మన సంతానం అభివృద్ధి చెందుతుంది. మన సంతానం అభివృద్ధి చెందుతుంది. మరి మనం ఎక్కడున్నాం? మనం ఆజ్ఞలకు లోబడుతున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేసుకుందామండి. హాగర్ గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకప్పుడు మనం లోకములో నుండి, పాపములో నుండి విడిపించబడి బయటకు వస్తే మరలా వాటి జోలికి పోకూడదు. దేవుని దగ్గర నుండి కనుక ఒకవేళ నువ్వు తప్పించుకుని వచ్చేస్తే, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా బ్రతికితే మాత్రం మరలా పశ్చాత్తాపపడి దేవుని చెంతకు చేరాలి. లోకములో నుండి వస్తే తిరిగి లోకంలోనికి వెళ్ళొద్దు, కానీ దేవుని దగ్గర నుండి ఒకవేళ నువ్వు వస్తే, తప్పు చేస్తే తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళు, పశ్చాత్తాపపడు. అలాగే దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించారు కదా, పంపించేటప్పుడు ఆయన మనకు చెప్పిన మాట ఏంటి అంటే తిరిగి నా దగ్గరికి రమ్మని. ఆయన దగ్గరకు వెళ్ళాలి అంటే భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవాలి. ఇది మనం అందరూ చెప్పే మాటే. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే ఎన్నిసార్లు కనిపిస్తుందో మనం చెప్పలేం కదా. నేను ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారం, లేక నేను ఇచ్చిన ఆజ్ఞల చొప్పున, నేను ఇచ్చిన కట్టడల చొప్పున మీరు బ్రతికితే మీరు నిజంగా బ్రతుకుతారంటే ఆత్మగా బ్రతికే ఉంటారు అనే విషయం కానీ, లేదా ఇక్కడ మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని కానీ, ఇక్కడ దీర్ఘాయుష్ కావాలన్నా, అక్కడ దీర్ఘాయుష్ కావాలన్నా, ఇక్కడ సంతానం అభివృద్ధి చెందాలి అన్నా, అక్కడ సంతానం అభివృద్ధి చెందాలి అన్న తల్లిదండ్రులుగా మనం చేయవలసింది ఏంటి అంటే లోకంలో నుండి వస్తే తిరిగి లోకంలోనికి వెళ్ళొద్దు. దేవునికి దూరం అయితే మాత్రం తప్పు తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చి దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతికితే మన సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆవిడ చెప్తున్న మాట, హాగర్ గారు, నా స్థితిని నువ్వు చూసావయ్యా, నువ్వు చూసే దేవుడివి, ప్రారంభము నుండి నన్ను చూస్తూనే ఉన్నావు, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఏం చేస్తున్నాను అన్నీ చూసిన దేవుడవు నువ్వు. కాబట్టి ఆయన యొక్క లక్షణాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేస్తుందా, ఆయన చూసే దేవుడు కాబట్టి జాగ్రత్త అని. ఆయన చూస్తున్నారు, ఆమెనే కాదండి, ఈరోజు మనల్ని చూస్తున్నారు. మనము పాపం చేసేటప్పుడు మనుషులు చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం, కాదు, మనుషులు చూసినా చూడకపోయినా అది వేరే విషయం. దేవుడు చూస్తున్నారనే విషయాన్ని మన మనసులో పెట్టుకుంటే తప్పు చెయ్యం, పాపము చెయ్యం. కనుక ప్రియులారా, ఈ రాత్రి దేవుడు హాగర్ వారి ద్వారా మనకు నేర్పుతున్న విషయం, దేవునికి ఆమె పేరు పెట్టడానికి కారణం ఆమె బ్రతుకంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే నేను తప్పు చేశాను, క్షమించమని అడిగింది. క్షమించిన ఆయన ఏం చేయాలో చెప్పారు, ఆయన ఏం చెప్పారో అది ఆమె చేసింది. కాబట్టి తన జీవితంలో ఒక అద్భుతాన్ని చూసింది. ఈరోజు మనం కూడా దేవునికి పేరు పెట్టాలంటే, పేరు పెట్టడం అంటే మనకు నచ్చిన పేరు కాదు, ఆయన లక్షణం మన జీవితంలోని మన అనుభవాలను బట్టి మనం దేవునికి ఒక పేరు ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆయనను మనం ఒక మంచి పేరుతో పిలిచే స్థాయికి ఆయన పిల్లలుగా మనం ఎదగాలి అంటే ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. మరి అలా బ్రతుకుదాం. ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకు ఈ లోకంలో దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ, ఆయన చూస్తున్నారనే ఉద్దేశంతో చేస్తూ జాగ్రత్తగా ఉన్నట్లయితే మనము, మన సంతానము, మన పిల్లలు కూడా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కష్టపడదాం. మన కష్టానికి తగిన ప్రతిఫలం, మన ప్రార్థనకు తగిన సమాధానం దేవుని దగ్గర నుంచి పొందుకునేవారిగా మనమంతా ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.